నిన్న పార్లమెంట్లో ఒక బిల్ ఇంట్రడ్యూస్ అయింది ఫ్రెండ్స్. స్టే ట్యూన్డ్ విత్ చిత్రగుప్త. అబ్సల్యూట్గా ఏ పేపర్లలో కవర్ కాలేదు. దురదృష్టం మనది. తెలుగు రాష్ట్రంలోనైతే ఏ పేపర్లలో కవర్ కాలే. ఇస్తే ఎన్నో ఒక చిన్న దగ్గర ఇచ్చిరోజు. ఇవాళ ఇమైగ్రేషన్ బిల్ ఏదైతుందో లోక్సభలో ఇంట్రడ్యూస్ చేసిరు. ఫారినర్స్ మే ఫేస్ ఎ డెనియల్. 10 లక్షల రూపాయల ఫైన్ కూడా పడుతుంది. ఆధారాలతోనే మీ చిత్రగుప్త కాబట్టి నేను యాసిటీస్ పేపర్లలో వచ్చినాయి పెట్టిన. ఈ పేపర్ తెలుగు పేపర్లలో రావు. ఇవి తెలుగు పేపర్లలో రావు. మళ్ళీ నిన్న వచ్చింది, ఈరోజు రాలేదేమో గిరీష్ విశ్లేషణ చేస్తున్నామో. మార్చి 11కి వచ్చింది కదా. నిన్న ఉదయం మొత్తం డీకోడ్ చేసి చెప్పింది కదా పేపర్లలో. ఏమన్నా కనబడ్డదా? తెలుగు రాష్ట్ర పేపర్లలో కనబడదు. ఎందుకనంటే సంకనాకిపోవాలా, వాళ్ళు ఓటు అయ్యరు. ఇప్పుడు నేపాల్ది కూడా మనం తీసుకొని చూస్తే ఫ్రెండ్స్, ఒకసారి మీరు అర్థం చేసుకొని ఏందనంటే, అక్కడ రాచరిక పాలన ఉండొద్దు, ఒక లోక్తాంత్రిక్ పాలన ఉండాలా, డెమోక్రటిక్ పాలన ఉండాలా, సెక్యులర్ స్టేట్గా లెక్క పోవాలా, హిందూ రాష్ట్రం వైపు కాదు అని చెప్పి ఆలోచించి ముంగటికి తీసుకుపోతున్న నేపథ్యంలో ఫ్యాక్ట్ ఏందనంటే, లోక్తంత్ర డెమోక్రసీ అనేది ఒక కుటుంబాలకు పరిమితం అయిపోయిందా కాదా? నువ్వు రాచరిక పాలన వద్దు అని చెప్పినావు, ఫైన్. బట్ డెమోక్రసీ పేరు మీద నువ్వు కుటుంబాలను పెంచి పోషిస్తలేవా? నువ్వు సెంటర్లో తీసుకున్నావు అని అనుకో, కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, ఆర్ టు దట్ మ్యాటర్ సోనియా గాంధీ, ఈ రాజమాతను, రాజమాత కొడుకును, రాజమాత బిడ్డను, ఆర్ దేశ అల్లుడిని ఎందుకనాల పీగుడు మొగుడిని కానీ కాంగ్రెస్ అల్లుడిని పక్కకు పెట్టి ఇంకేమైనా ముచ్చట మాట్లాడగలుగుతుందా? రేవంత్ అన్న తన పెత్తనం ఆడ చెలాంచుకోగలుగుతాడా? ఇంత మొగోడు తెలంగాణలో. అదే మళ్ళీ నువ్వు తెలంగాణకు వచ్చి చూసేసరికి కేసీఆర్ కుటుంబ పాలన, తమిళనాడుకు పోయేసరికి మీకు డిఎంకే కుటుంబ పాలన. సో ఎక్కడెక్కడ పోయినా నీకు అబ్సల్యూట్గా కుటుంబ పాలన కనిపిస్తుంది. కూటమి అయినా, మన కూటమిలు ఉన్నా, నితీష్ కుమార్ కూడా అడుగులు కుటుంబ పాలన వైపే వేస్తున్నాడు. సో నేను సపోర్ట్ చేస్తానని అంటలేను. పక్క రాష్ట్రాల, తెలుగు రాష్ట్రాలలో కూడా ఇంచుమించు కుటుంబ పాలన. సో ఇప్పుడు నేను ఏమంటానంటే, నువ్వు రాచరిక పాలనకు దూరం పోయి కుటుంబ పాలన తెచ్చుకున్నావు. ఈ కుటుంబ పాలన ఏం చేసిందంటే, వాళ్ళ రాజ్యాధికారం కోసం రాజ్యాంగబద్ధంగానే ఏ రకంగా గెలవాలి అంటే, శతకోటి దరిద్రాలకు అనంత కోటి ఉపాయాలు ఎట్లా తీసుకొచ్చి ఎలక్షన్ గెలవాలి అనే తత్వంలో వాళ్ళు ఏం చేసిరనంటే, ఇల్లీగల్ మైగ్రెంట్స్ని కూడా లోపలికి తీసుకున్నారు. ఎందుకనంటే, చైతన్యవంతుడు దేశ ప్రజలు, భారతీయులు అడ్డగోలుగా ఓటయ్యారు. ఖచ్చితంగా ఆలోచిస్తారు. భారత్లో ఉన్న గొప్పతనం ఏంది తెలుసా? ఇక నాకు మళ్ళీ ఫెమినిస్ట్ల మాటలు గుర్తొస్తాయి కానీ, మ్యాథమెటిషియన్స్ అంటే ఎవరో ఈ ఇస్లాంలు కనబెట్టిరట. నీ అమ్మ నంబర్లు కనడానికి నీకు శాత కాదురా నాయన. అయితే బేసికలీ మ్యాథమెటిక్స్ అనేది మన భారత్ నుంచే అది ఆడికేనే వచ్చింది. అది ఫ్యాక్ట్గా చెప్తున్నా. సో భారత్లో మ్యాథమెటిక్స్ పుట్టింది అని అంటే, ప్రతి భారతీయుడికి ఒక అనలిటికల్ స్కిల్స్ ఉంటుంది. వాడు పండితుడైనా పామరుడైనా ఆ అనలిటికల్ స్కిల్స్తోనే వాడు పనిచేస్తాడు. ఆ అనలిటికల్ స్కిల్స్ ఇది మంచా చెడా అని అనేది వాడు ఒక క్లారిటీలో ఉంటాడు. ఆ క్లారిటీ అప్పుడప్పుడు కాంప్రమైజ్ అవుతుంది. సీసా సమోసాకు నేను కాదని అంటలేదు. కాకపోతే ఈ సీసా సమోసాకు ముంగడికి తీసుకుపోయి చేస్తున్నది ఎవరు అంటే రాజకీయ నాయకులు. ఈ రాజకీయ నాయకులు దేనికోసం చేస్తారు అంటే, రాజ్యాధికారం కోసం చేస్తారు. రాజ్యాధికారం కోసం యాక్చువల్ ఓటర్ ఎప్పుడైతే వీళ్ళకి అగెయిన్స్ట్ పోతాడో, వీళ్ళు పార్టీలు ఎట్లా గెలుస్తున్నారు అని అంటే, ఇల్లీగల్ ఇమైగ్రెంట్స్ వల్ల. ఈ ఇల్లీగల్ ఇమైగ్రెంట్స్ ఎవడు ఉంటాడు అని అంటే, మళ్ళీ పక్కకున్న పర్సిక్యూటెడ్ హిందూస్ ఎవరు ఉండరు, పర్సిక్యూటెడ్ మైనారిటీస్ ఎవరు ఉండరు. కేవలం అక్కడ పెత్తనం చెలాంచిన మైనారిటీలు అనగా ముస్లింలనే ఇల్లు తీసుకొని వస్తారు. మళ్ళీ ఈడ కొన్ని పత్రికలు, వెనకటికి కొన్ని ప్రభుత్వాలు, బంగ్లాదేశ్ చాలా సూపర్గా ఉండే, బంగ్లాదేశ్ జీడిపి భారత్ కంటే సూపర్ పోతున్నది, మోడీ చూసి తెలుసుకోవాలా, మోడీ ఏం కట్టలు కడుతున్నాడు అని చెప్పి అడిగిన కొన్ని పార్టీలనే నేను ఇలా ప్రశ్నిస్తున్నా. మళ్ళీ అంత మంచిగా జీడిపి ఉంటే, అంత మంచిగా పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఉంటే, అంత మంచిగా ఆర్థిక వ్యవస్థ ఉంటే, వాళ్ళు వాళ్ళ దేశాన్ని వదిలిపెట్టి మన భారతదేశంలో ఎందుకు వస్తానంటున్నారు అని అనేది ఒక పెద్ద ఆలోచన. ఫ్రెండ్స్, ఇలా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, బంగ్లాదేశ్లో కేవలం ఒక 2,000 రూపాయలు ఖర్చు పెడితే భారతదేశ పౌరసత్వం తెచ్చుకోనికి కొన్ని దస్తావేజులు ఉంటాయి కదా, అవి దొరుకుతున్నాయట. అంటే ఇది ఎంత సిగ్గుచెట్టు. 2,000 రూపాయలు పెట్టుకొని భారత పౌరసత్వం తీసుకోనికి వాడు ఎందుకు వెనక పోతాడు చెప్పుంటారు మీరు. సో దీని మీద చెక్ పెట్టడానికి నేను చెప్పినా కదా, కుచ్ భీ అగర్ మున్కిన్ హోతా హై తో वो మోదీ హై తో మున్కిన్ హోతా హై. అగర్ కుచ్ భీ యాక్షన్ లేనే కే లియే, ఇక కొన్ని చెప్తే మీకు బగబగ మండుతుంది, అందుకే కొన్ని మింగుకుట. ఇల్లీగల్ ఇమైగ్రేషన్స్ మీద బిల్లు పాస్ అయింది. దీన్ని ఎవడు అపోజ్ చేసిండు? మళ్ళీ దీన్ని వాడు అపోజ్ చేసిండు ఎవడు? కాంగ్రెస్, ఇంకా దాని కూటమి. కాంగ్రెస్ దాని కూటమి అపోజ్ చేస్తారు. వాళ్ళు ఏమని మాట్లాడతారు తెలుసా? ఈ బిల్ ఇంట్రడ్యూస్ చేసిర్రు ఏమని స్ట్రీమ్ లైన్ చేయనికే, రిలేటెడ్ టు ఇమైగ్రేషన్ ఆఫ్ ది ఫారినర్స్ అండ్ ఇంక్లూడింగ్ దర్ ఎంట్రీ, ఎగ్జిట్ అండ్ స్టే.
అంటే వాళ్ళ ఎంట్రీ ఎట్లా ఉండాలా, వాళ్ళ ఎగ్జిట్ ఎట్లా ఉండాలా, వాళ్ళ స్టే ఉన్నప్పుడు ఏ రకంగా రూల్స్ ఎట్లా ఉండాలనేది లోక్సభలో బిల్ పాస్ చేశారు. పార్లమెంట్లో ఇది పెట్టంగానే ఏం చేస్తున్నాము, మన ఇమిగ్రేషన్ అండ్ ఫారినర్స్ బిల్ యాక్ట్ 2025 కిందికి దీన్ని ముంగడికి తీసుకొని వచ్చారు. దీనికి తీసుకురాగానే ఏం చెప్తారు, పార్లమెంట్కి హక్కు లేదని అంటారు. మన హోమ్ మినిస్టర్ ఎవరైతే, మన హోమ్ మినిస్టర్ ఆఫ్ ది స్టేట్ నిత్యానంద రాయ్ ఎవరైతే ఉన్నారో అట్లెట్లా లేదు రాబోయే పార్లమెంట్కి బరాబర్ హక్కు ఉన్నది అని చెప్పి డంకేపే చోటు మాట్లాడాడు. ఆయన ఇది మాట్లాడుకుంటే ఆయన ఏమన్నాడంటే, టూరిస్ట్కి రావాలా, కాకపోతే నువ్వు భారత్లో సెటిల్ అయిపోతావు ఇల్లీగల్ ఇమైగ్రెంట్స్ లెక్క అంటేనే అదే ప్రాబ్లం మాకు అని చెప్పిండు. అయితే కాంగ్రెస్ ఏమంటుందంటే, ఇగో ఇది ప్రిన్సిపల్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్కి వయలేషన్ అని అంటది. ఎట్లెట్లా అని అంటున్నా నేను, ప్రిన్సిపల్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్కి వయలేషన్ ఎట్లా చేస్తుంది అని అంటే వాళ్ళు ఏమంటారు, ఈ యాక్ట్ ముంగట పెట్టుకొని భారతదేశంలో ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం, ఎస్పెషల్లీ బీజేపీ ప్రభుత్వం ఇక్కడ ఉన్న మైనారిటీల మీద కూడా దబా వేస్తుంది అని అంటే కాగస్తో దికానా పడేగా. ఇప్పటిదాకా ముందు ఎట్లుంటుండండి ఫ్రెండ్స్, ఎవడన్నా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇల్లీగల్ అనుకో, ఈ దేశానికి వచ్చినా నేను ఇల్లీగల్ అనుకో, ప్రభుత్వాల మీద ఏముంటుండే, ప్రభుత్వాలు ప్రూవ్ చేయాలి ఇది నీ గిరీష్ అనేటోడు ఇది కాదు. ఎందుకంటే ఈడ ఒకడు ఉన్నాడు కదా, మనం ఏమంటాం కాగజ్ నహీ దిఖాయేంగే, हम यहाँ पे एंजॉय करेंगे, हम इधर गंजाई पियेंगे, हम एंजॉय करेंगे, सब कुछ करेंगे, लेकिन हम कागज नहीं दिखाएंगे. సో ద ఓనర్స్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ ఏదైతే ఉండేనో అది ప్రతిసారి ప్రభుత్వాల మీద ఉండే. గిరీష్ గాడు లీగలా ఇల్లీగలా ఈ దేశంలో అని ఇప్పుడు ఈ రూల్ని మారుస్తున్నారు. ఏం చేస్తున్నారు అని అంటే, అవురా భయ్ ఇప్పుడు నువ్వు ఇల్లీగల్ నువ్వు ప్రూవ్ చేయి. ద ఓనర్స్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ లైస్ ఆన్ ది ఇండివిజువల్ ఇట్ సెల్ఫ్. ఇక్కడ మొదలెట్టారు. అయితే ఇప్పుడు వీళ్ళకు బగబగ మంటలేసుడు షురూ చేస్తుంది ఇక ఒక్కొక్కడికి. ఇప్పుడు వీళ్ళు ఏం చేసిరనంటే, ఎంట్రీ, స్టే, ఎగ్జిట్ ఆఫ్ ది ఫారినర్స్ ఫ్రమ్ ది ఇండియా ఏదైతే ఉన్నదో ఇది గవర్న్డ్ బై ది రిజిస్ట్రేషన్ ఆఫ్ ది ఫారినర్స్ యాక్ట్ 1939 అండ్ ది ఫారినర్స్ యాక్ట్ 1946. ఇప్పుడు అకార్డింగ్ టు ది ఎగ్జిస్టింగ్ లాస్ ఏంటంటే, ఆల్ ది ఫారినర్స్ ఎవరైతే లాంగ్ టర్మ్లు ఉంటారో మోర్ దెన్ 180 days, వాళ్ళు స్టూడెంట్స్ ఉండని, మెడికల్ రీసెర్చ్ ఉండని, ఎంప్లాయ్మెంట్ ఉండని, మిషనరీ ప్రాజెక్ట్ ఉండని, ఏదైనా ఉండని, వాళ్ళు ఫారినర్స్ రీజనల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ అని ఉంటాడు, FRRO, ఫారినర్స్ రీజనల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ ఆర్ ది ఫారెన్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ అని అనుకోండి. వీళ్ళతోని 14 days ఆఫ్ అరైవల్లా, అంటే నువ్వు భారతదేశంలో అడుగుపెట్టిన 14 రోజులల్లా ఈ ఫారినర్స్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ దగ్గర నువ్వు పోయి దాఖలాలు చేసుకోవాలి ఇమ్మీడియట్గా. అదే పాకిస్తాన్కి వస్తే మాత్రం ఇమ్మీడియట్గా చేసుకోవాలి, వచ్చిన 24 hours చేసుకోవాలి. ఇప్పటిదాకా హోమ్ మినిస్ట్రీ చెప్పిన ప్రకారము అకార్డింగ్ టు ది అబ్స్ట్రాక్ట్ డేటా April 1, 2023 నుంచి March 31, 2024 వరకు సుమారు 98,40,321 మంది ఇల్లీగల్ ఇమైగ్రెంట్స్ భారతదేశంలో ఈ పీరియడ్లో వచ్చిండ్రు అని చెప్పిండ్రు. సుమారు ఈ ఇల్లీగల్ మైగ్రెంట్స్ మొత్తం భారతదేశంలో కౌంట్ చేస్తే అందాజగా 4 నుంచి 5 కోట్ల మంది ఈ ఇల్లీగల్ మైగ్రెంట్స్ భారతదేశంలో ఉన్నారు అని చెప్పి రాజకీయ విశ్లేషక వర్గాలు మాట్లాడుతున్నాయి. ఈ ఇల్లీగల్ ఇమైగ్రెంట్స్ మన ట్యాక్స్ పేర్ల పైసను దోసుకుదొబ్బుతుంటే మనం చూసుకుంటూ కూర్చుందామా? అయితే కాంగ్రెస్ ఆర్ టు దట్ మ్యాటర్ ఇంకా టీఎంసీలో ఉన్న సుగతా రాయ్ వాడు పేరు ఉన్నది, వాడు ఏమంటాడంటే సుగతా రాయ్ ఏమంటాడంటే వీడు, ఇక మీరు కమెంట్ రూపంలో చెప్పురు వినేమనాల్లో, మనము ఇప్పుడు బయటికేని మనము ఇల్లీగల్ ఇమైగ్రేషన్స్ని మనం యాక్సెప్ట్ చేయకపోతే టాలెంట్ ఏడికని వస్తుంది, నీ టాలెంట్ ఉంటే నువ్వు లీగల్గా వస్తావు కదరా. ఆ సుగతా రాయ్ గానికి అంటున్నా, ఎంత బచ్చలని బతుకులరా మీవి. సుగతా రాయ్ నేను ఏమడుగుతున్నా అంటే, నీకు టాలెంట్ ఉంటే నువ్వు లీగల్గా వస్తావు కదా, నువ్వు ఇల్లీగల్ ఎంట్రీ ఎందుకు కొడతావు? సపోజ్ ఒక కంపెనీలో నాకు ఉద్యోగం కావాలంటే నాకు టాలెంట్ ఉంటే నేను ఆటోమేటిక్ వస్తుంది కదా భయ్, నాకు ఉద్యోగం రాదరా భయ్, బరాబర్ వస్తుంది. అదే నాకు టాలెంట్ లేకపోతే నేను ఏం చేస్తా, బ్యాక్ డోర్ ఎంట్రీలకైనా పోతా. అది టాలెంట్ ఎట్లయితుంది రాబోయ్? నేను సుగతా రాయ్ అని అడుగుతున్నా. మీరు అన్నది కరెక్టే, భారతదేశంలో టాలెంట్ తక్కువ ఉన్నది, టాలెంట్ నిజంగానే తక్కువ ఉన్నది. దేనికి తెలుసా? మస్జిద్లకైనా రాళ్ళు కొట్టుట్లా తక్కువ ఉన్నది, పెట్రోల్ బాంబులు కొట్టుట్లా తక్కువ ఉన్నది. ఇండ్లలో కావాలి పంచర్ పుత్ర, పాన్ షాప్కే పుత్ర, పత్తర్ పుత్ర, వీళ్ళ టాలెంట్ తక్కువ ఉన్నది భారతదేశంలో. మిగతా టాలెంట్ ఎక్కడ తక్కువ లేదు, వీళ్ళ టాలెంట్ నిజంగానే తక్కువ ఉన్నది. వీళ్ళు అవసరమా? ఇప్పుడు భారతదేశంలో తీసుకొచ్చిన ఈ ఫారినర్స్, మన ఇమైగ్రేషన్ అండ్ ఫారినర్స్ బిల్ ఏదైతే ఉన్నదో 2025, ఇందులో కేంద్ర సర్కార్ చాలా కీలకంగా పోతుంది ఫ్రెండ్స్. ఏమని పోతుందంటే,
ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఈ భారతదేశ పౌరుడు అని చెప్పి ప్రూవ్ చేసుకోవాల్సిన బాధ్యత ఎవరిది? ఆ ఇండివిజువల్దే. సెకండ్ ఏంది, ఎన్ని రోజులలో ఇది ఖతం కావాలా. థర్డ్ ఏంది, ప్రభుత్వం రైట్ ఉన్నది నిన్ను డిపోర్ట్ చేసేది. ప్లస్ ఇంకొకటి ఏం చేస్తున్నారంటే ఈడు ఎట్లొచ్చిండో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆడ పాకిస్తాన్ నుంచి ఒక ఫ్లైట్లో వచ్చిండు అనుకుందాం ఒక స్టూడెంట్ రూపంలో, బంగ్లాదేశ్ నుంచి ఒక ఫ్లైట్లో వచ్చిండు వాడు స్టూడెంట్ రూపంలో వచ్చి ఈయనే బస చేసిండని అనుకుందాం. ఈడ బస చేసిన తర్వాత వాడిని తింపి బాధ్యత వాళ్ళ ప్రభుత్వాలకు పైసలు కావాల్సి వస్తుంది కదా, వాళ్ళకు ఎయిర్లైన్స్కి పైసలు కట్టేది. ఆడ ఎయిర్లైన్స్లో తిరిగి వచ్చిండో ఆ ఎయిర్లైన్స్కే ఫైన్ వేసి పంపిస్తారట. సూపర్ కదా. అందుకే మోదీ హే తో మున్కిన్ హే అంటాం. దీన్ని అపోజ్ చేస్తుంది ఎవరు? కాంగ్రెస్ అండ్ ఇట్స్ కూటమి. ఇప్పుడు చెప్పుండ్రి, మన దేశానికి ఖత్రా ఎవరు? కాంగ్రెసా లేకపోతే ఇప్పుడున్న సర్కారా? మీ కమెంట్ రూపంలో చెప్పురు ఫ్రెండ్స్. భారత్ మాతాకి జై.